మనందరికీ ఒక మంచి డ్రీమ్ ఉంటుంది కదా, హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని. కానీ యూజువల్లీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 40 to 50 lakhs డౌన్ పేమెంట్ రెడీగా ఉండాలి. అండ్ ఈఎంఐలు కూడా ఆల్మోస్ట్ వెంటనే స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఏఎస్బిఎల్ లాఫ్ట్లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో 3 BHK 10 lakhsకి డౌన్ పేమెంట్తో బుక్ చేసుకోవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే ఏఎస్బిఎల్ వారు మనకి ఎవ్రీ మంత్ 85,000 వరకు పే చేస్తారు. అది కూడా December 2026 వరకు. సో ప్రీ ఈఎంఐ బర్డెన్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది. ఈఎంఐ ప్రెషర్ కూడా తగ్గుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ కి మాత్రమే. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేయండి. నాకు కూడా చెప్పలేదు, అందుకే అన్నిసార్లు ఫోన్. డాడీ వేడి వేడిగా వచ్చింది, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాము. సాయిబాబు గారు చూడండి, హర్షకు తెలుసు, మా ఆయనకు తెలుసు, పక్కన మీకు చెప్పలేదంటే మరి ఏంటో ఆలోచించుకోండి. నేను రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎలా వస్తున్నావు పక్క వీధిలో ఉన్నట్టు. గంధవరం ఈ చెన్నై ఎయిర్పోర్ట్ సీలింగ్స్ భలే చేయించారు. లైటింగ్ అంతా ఈ డిజైన్స్ లోంచి వస్తున్నట్టుంది. ఎప్పుడు వచ్చినా ఈ ఇంటీరియర్స్ చూసుకొని ఉండిపోతాను అలాగా. మన సూట్ కేసు ఎప్పుడు వస్తుందో ఏటో. అబ్బా, ఎయిర్పోర్ట్లో మంచి సెట్ వేశారు. మన చిన్నప్పుడు పెంకుటిల్లు ఉండేవి కదా, సేమ్ అలాగే డిజైన్ చేశారు. బా, కిటికీ ఎంత బాగుందో, చిన్న చిన్న గంటలు వచ్చి. అసలు చెన్నై ఎయిర్పోర్ట్కి ఈ లాస్ట్ 10 yearsలో 5 times వచ్చి ఉంటాను కనీసం. కానీ ఎప్పుడూ ఈ బొమ్మలను చూడలేదు. ఇప్పుడు మా ఊర్లో జరగబోయే పండుగలో అమ్మవారు అచ్చం ఈ అవతారంలోనే ఉంటారు. ఇలా తలుపులకి చిన్న చిన్న గంటలు వస్తే ఎంత బాగుంటుందో. అప్పట్లో చెన్నై సైడ్ ఇలా మెయింటైన్ చేసేవారేమో, మన వైపు అయితే మరీ ఇంతలా ఉండేవి కాదు అప్పుడు. ఇంకోసారి కొట్టేద్దాం గంట. నాకు తెలిసి ఇది పూజా రూమ్ అనుకుంటాను. నాకైతే ఈ ఎద్దు ఫేసు పెద్ద పెద్ద కొమ్ములతో భలే నచ్చాయి. డ్రెస్సింగ్ టేబుల్, ఈ మాస్కోట్ ఇలాగ ఊపిరంతా చేయదు. కానీ ఈ జర్నీస్ అప్పుడు మాస్కులు పెట్టుకోవాలన్నమాట. అసలు ఈ వైరస్లు చెలరైపోతున్నాయి. అసలే అక్కడ దిగ్గానే బుడ్డి పిల్లలు ఉంటారు. మేనళ్ళు మేనకోళ్ళతో ఫుల్గా ఈ 10 రోజులు ఆడించుకోవాలనుకుంటున్నాను. అబ్బా, ఇటుపక్క అయితే ఫుల్గా వంట సామాన్లతో నింపేశారు అన్నీ. ఈ షెల్ఫ్స్ చూడండి ఎంత బాగున్నాయో. టేకో రోజుడ్డో కానీ అన్నీ యాంటిక్ పీస్లే. ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు పాతవో తెలియదు కానీ దిట్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిని జద్దుకిలు కొట్టాం. అబ్బా, క్యారేజ్ బాక్స్, స్పూన్ అనుకుంటాను, లాక్. అసలు అప్పుడు వాళ్ళు తెలివితేటలే వేరు. ఇవన్నీ ఎవరికి సంబంధించిన సామాన్లు కానీ అసలు బాగానే దాచిపెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకును. బాగున్నాయి అన్ని చిన్న చిన్న పాత్రలును, వంట సామాన్లాగే ఉన్నాయి. ఇవి ఈ పక్కన ద్వారం కూడా ఉంది పెద్దది. మన వాళ్ళు ఉంటే చక్కగా ఫోటో దిగేదాన్ని. ఇలాంటివి ఏమైనా చూస్తే స్పెషల్గా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఇక్కడ ఉండిపోతే ఫ్లైట్ మిస్ అయిపోతాం. ఆడ అక్కడ జూనియర్ కుప్పన్నాలో చిట్టు ముత్యాల చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. వేడి వేడిగా వచ్చింది, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాము. అసలు చెన్నైలో దిగామంటే చెన్నై చేపల పులుసు టేస్ట్ చేయాలి. కానీ ఇంకా అంత టైం లేదనమాట. ఇంకా అందుకే చికెన్ బిర్యానీ తీసుకున్నాను. మసాలాలు మాత్రం గుమగుమలు ఆడిపోతున్నాయి. చెన్నై వాళ్ళు కూడా చికెన్ బిర్యానీలు దంచి కొడుతున్నారు. బాగుంది. కాకపోతే కొంచెం గొంతు మండిపోతుంది. 2 స్పూన్లు తినేసరికి నోటి మాట బయటకు రావట్లేదు. మధ్య మధ్యలో పెరుగు కూడా తిందాము, లేకపోతే ఈ ఘాటికి గొంతు పోయేలా ఉంది. ఏకంగా ఎంత బిర్యానీ పెట్టారో చూడండి, 2 సరిపోద్ది ఈజీగా. అసలే మన వాళ్ళు తెగ బెంగ పెట్టేసుకుంటారు నా మీద. ట్రావెలింగ్ అంటే మధ్యలో ఏమైనా తిన్నా అని చెప్పి. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ లవ్లవ్లు ఆడిస్తున్నానని తెలియదు. కానీ కొన్నిసార్లు ఇలా సోలోగా ట్రావెల్ చేసినప్పుడు మాత్రం కడుపు మార్చేసుకుంటూ ఉంటాను అనమాట, తినడానికి బద్ధకం వేసి. ఇక్కడ వైఫై కనెక్ట్ అయ్యేసరికి మా మమ్మీ మిస్డ్ కాల్స్. ఎలా మేనేజ్ చేయాలో ఏటో. ఇటు పక్క రింగ్ అవుతుంది, ఇంకో పక్క నా నోరు మండిపోతుంది. ఏమి ఏడ్చింది ఇందాకలా? పాప ఏమి ఏడ్చింది అలా? అది అక్కడ నుంచి వచ్చింది కదా బయటికి వెళ్ళి. ఓహో, సాయంత్రం వెళ్తాం. వెళ్తున్నారా గంధవరం? ఓహో, గట్టం ఈరోజు ఏంటి? మామూలు ఎత్తేసాను. ఇప్పుడేమో గట్టం వచ్చి సంవత్సరం కొంటాను కూడా సాయంత్రం గట్టం పట్టుకొని. మరి ఈరోజు సాయంత్రం ఉత్తనే వెళ్తున్నారా? మామూలుగా 8 గంటలు వచ్చి ఒకసారి ఎత్తి పెంచడానికి వచ్చేస్తా. మళ్ళీ రాత్రి శుద్ధి నేను నాకు తక్కువ చేసమ్మా. పక్క నుండి చిన్నమ్మ చుక్కలు చూపించేస్తున్నట్టుంది నానమ్మకి. నేను మా ఇంట్లో ఉండేటప్పుడు ఎంత అలవాటు చేసేదాన్నో, నేను లేని లోటు తీర్చేస్తుంది అనమాట బుడ్డిది. మా మమ్మీకి ఇంత పెసర కూడా డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేయగలుగుతున్నాను.
అక్కడ బర్మగారు కూడా మరీ చెప్పాను అనమాట, మా మమ్మీ ఒకవేళ కాల్ చేస్తే పిల్లలకి ఇవ్వద్దని, ఎందుకంటే పిల్లలు గవ్వుకొని చెప్పేస్తారు. హలో వినిపిస్తుందా? అలాగే బాయ్. మరి ఎక్కువసేపు మాట్లాడమంటే డౌట్ వచ్చేస్తుంది. ఈరోజు సాయంత్రం ఊరు వెళ్తారనమాట, చెప్పాను కదా పండగ అని చెప్పి. సో పండగకి ఒక వారం రోజుల ముందో 4 రోజుల ముందో ఘటాలు తిరుగుతాయి ఊరంతానా. సో ఆ ఘటాలు ఎత్తుకోవడానికి వెళ్తున్నారంట. పోనీ నేను వస్తున్నానని వద్దని చెప్దాం అంటే ఘటాల కోసం వెళ్తున్నారు కాబట్టి వద్దని అనకూడదు. ఇంక అందుకే వెళ్ళనియండి. ఈలోగా మనం ఇంటి తాళాలాగా తమ్ముడి దగ్గర ఉంటాయన్నమాట, తాళం తీసుకొని ఇంట్లో ఉందాము. ఎలాగో మనకి ఇప్పుడు 5 hours లేవు ఇక్కడ చెన్నైలో. చక్కగా ఈ లోపు డిసైడ్ అవ్వచ్చు ఏదోటి. నాకైతే ఎందుకో డైరెక్ట్గా ఊరు వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ చిక్తి ముత్యాలతో బాగా చేశారు చికెన్ బిర్యానీ. అక్కడ గోలీ సోడాలు కూడా పెట్టారు వరుసగా. ఒక సోడా కొట్టమన్నాము. గోలీ సోడాలు లైన్గా పెట్టారనమాట, కొట్టమని చెప్తాం. ఇది లెమన్, ఇది పనీర్, ఇదేంటిది బ్లూబెర్రీ అంట, ఇది మ్యాంగో. అసలే సీజన్ కదా, మ్యాంగోలు దిగిపోయి అప్పుడే. ఈ సోడా ఇచ్చారు డైరెక్ట్గా, కొట్టకుండా మనమే కొట్టుకోలేము. మన వైపు ఇవి గాజు సీసాలు ఉంటాయి కదా, ఇది ఏకంగా ప్లాస్టిక్ సీసాలో ఉందన్నమాట. కానీ ఎందుకో బిర్యానీ తిన్న తర్వాత తాగాలనిపిస్తుంది. దీని గోలీ రెడీ 1 2 3 నొక్కితే గోలు ఇరిగిపోద్దామని భయం వేస్తుంది, అంత గట్టిగా ఉంది. అయినా కానీ థమ్ ఫింగర్తో నొక్కేద్దాం, పరువు పోద్ది. ఇప్పుడు కానీ కొట్టలేకపోతుంది, వేళ్ళు నలిగిపోతున్నాయి కానీ ఈ గోలీ మాత్రం దిగట్లేదు. కంటి మీద కొట్టేసుకుంటానేమో అని భయం వేస్తుంది. అమ్మో, షేక్ అసలు చేయకూడదు. ఇంకో 2 సార్లు గట్టి ట్రై చేద్దాము. ఏకంగా ఫెవిక్విక్తో అంటించినట్టున్నారు ఆ గోలీని. ఆ షాపోలు అలా చూస్తున్నారు, ఇంకెవరూ చూడట్లేదు కదా. అనవసరంగా తీసుకున్నాను ఈ గోలీ సోడా. షాప్లో చూసి నవ్వుతున్నారు. వేల్లో బలం లేదు, ఎడిటింగ్ చేసి ఓ 2 నిమిషాలు ఊదుకుందాము. ఎలాగైనా ఈ సీసా పని పట్టాలి ఈరోజు. మనకు అసలే మొండితనం ఎక్కువ, ఏదైనా రాకపోతే ఒక 10 సార్లు ట్రై చేస్తాను. ఇక్కడ గోలీ కొడితే అక్కడ బ్యాంకాక్లో వర్మగారికి వినిపించాలి. ఈ గోలీ నొక్కి కన్ను మూతిలో ఉండిపోతే ఏటో. ఈ సోడా బుడ్డీలు అంటే ఎంత సరదో, కాకపోతే ఇది తీసుకున్నప్పుడల్లా దీంతో కుస్తీలు పట్టడమే. నాటకాలు ఆడుతుంది, ఇంకెప్పుడు తీసుకోకూడదు. నా వల్ల కావట్లేదని ఇంకా ఆయన పిలుస్తున్నారనమాట, ఆయన కొడతారంట. ఈ పెద్ద ఆయనకి ఇచ్చేద్దాము. ఈయనట గోలీ కొట్టకుండా మూత తిప్పుతున్నారు వెరైటీగా. ఓహో, మూత తిప్పేసి కొట్టాలా? ఎంత ఈజీ అని తెలియక తెగ వేలు నలిపిసుకున్నాను ఇందాక నుంచి. తింకరదానికి తాళాలు ఇస్తే తలుపులు తీయకుండా తైతక్కలు ఆడిందంట. సింపుల్. ఈ మూత కొంచెం లూజ్ చేసేసరికి గోలీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ముందే తెలిస్తే ఎంత కష్టపడేదని కాదు, అతను చెప్పాలి కదా ఇచ్చినప్పుడు. అమ్మా, తిండి జరిగిపోద్ది అప్పకే. ఏంటో చెన్నై ఎయిర్పోర్ట్ కూడా ఖాళీగా ఉంది. చూస్తుంటే చూడండి, సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా అంత ఎవరు లేరు, ఖాళీగా ఉంది. డొమెస్టిక్ డిపార్చర్స్. చెన్నైలో అసలే ఎండలు బాగా మండిపోతుంటాయి. అది కాకుండా మళ్ళీ రూఫ్లో గ్లాసులు పెట్టారు, మరి కొంచెం మండిపోవడానికి గల. ఒక దగ్గరే కాదు, మొత్తం అంతా అలాగే ఉంది చివరి వరకును. బోర్డింగ్కి సిద్ధం చేస్తున్నట్టున్నారు. మనది ఇది కాదులండి. చెప్పాలంటే ఢిల్లీ, బెంగళూరు కన్నా ఇది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఈ చెన్నై, కోల్కతా ఇవి. లేకపోతే లగేజ్లు మోసుకొని ఒక టెర్మినల్ నుండి ఇంకో టెర్మినల్కి వెళ్ళే లోపు తెక్క తీరిపోద్ది. ఈ బస్సులోనే ఉండాలనిపిస్తుంది. కాసేపు రన్వే మీద దిగితే మాత్రం మాడిపోతాం. మళ్ళీ ఎండలో ఫ్లైట్లోకి వెళ్ళడానికి పెద్ద క్యూ ఉంటుంది. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే వరకు ఫ్లైట్ చుట్టూ 4 రౌండ్లు వేసినా బాగున్నాం. ఇగో ఈ డబ్బాలతో లగేజీలు కూడా వచ్చినట్టున్నాయి. ఇంతవరకు చేసిన ఫ్లైట్ జర్నీస్ అన్నిటికన్నా నాకు ఈ చెన్నై టు విశాఖపట్నం ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. అబ్బా, ప్లేన్లోకి వెళ్ళిపోగానే ప్రాణం వస్తుంది. అలా చెన్నై ఊరు మీద తిరుగుతున్నట్టుంది. అసలు ఎక్కడ ఇంత పిసర ఖాళీ లేకుండా కట్టేశారు. ఎన్నిళ్ళలో మీరు ఎవరైనా చెన్నైలో ఉంటున్నట్టయితే ఇక్కడ కనపడుతున్న అద్భుతాల గురించి చెప్పండి కామెంట్స్లో. ఇలాగే కింద నుండి వెళ్ళిపోతామేమో వైజాగ్. సముద్రం మీద ఇల్లు ఉన్నాయో లేకపోతే ఇల్లే సముద్రం వరకు వెళ్ళాయో తెలియట్లేదు, అలాగున్న ఏకంగా. అసలు హైట్ అయ్యేటప్పుడు ఎలాగుంటుందో ఏటో ఇదంతా. కానీ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం అదృష్టం ఏంటంటే రోజు బీచ్కి వెళ్ళొచ్చు హ్యాపీగా. అలా పైకి చూస్తుంటే ఆకాశం, సముద్రం కలిసిపోయినట్టు కనిపిస్తున్నాయి. మళ్ళీ మన సీట్ కరెక్ట్గా ఈ రెక్కల పక్కనే వచ్చింది. ఎప్పుడు పక్షులు మాత్రం కనిపించవు అస్సలు. బుడ్డోళ్ళు అయితే ఈ వింటే సీట్లో కూర్చోడానికి లాక్కొని పీక్కుంటారు ఎప్పుడు ట్రావెల్ చేసినా. వాళ్ళు రాలేదు కాబట్టి మనం చిల్ అవుతున్నాం ఇప్పుడు. ఆ కిందంతా చెన్నై ఫిషింగ్ హార్బర్లో ఉంది. అంత పెద్ద పెద్ద షిప్స్ ఏం కనిపించట్లేదు కానీ మిషనరీ బాగా కనిపిస్తుంది. చెన్నై నుండి వైజాగ్ వెళ్ళడం మాత్రం చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోవచ్చు. మా అయితే 1.5 గంట ఎంత పడుతుంది అంతే. కరెక్ట్గా మనం సన్సెట్ టైంలో దిగబోతున్నాము వైజాగ్లో. కానీ మొత్తం జర్నీ అంతా సముద్రం మీదే. అక్కడ స్కై చూడండి ఎంత బాగుందో. ఆ పర్వతాల్లో మన కైలాసగిరి ఎక్కడుందో. దాదాపు వైజాగ్ సిటీ దగ్గరలోకి ఉన్నాము.
ఈ సముద్రం మీద ప్రయాణం ఎలా ఉంటుందంటే ఎంత స్పీడ్గా వెళ్ళినా ఫ్లైట్ స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో అసలు. విండో సీట్లో కూర్చున్నాను కాబట్టి మొత్తం ఇవన్నీ చూడగలుగుతున్నాను, లేకపోతే ఎంత మిస్ అయ్యేదన్నో. కొద్దిగా లెన్స్ జూమ్ చేసి ఆ అలల్ని ఆస్వాదిద్దాము ఇక్కడ నుండే. నా పక్కన వాళ్ళు చక్కగా క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటున్నారు. మొత్తానికి కైలాసగిరి కొండ పక్క నుంచి వెళ్తున్నాము. మా చిన్నప్పుడు వైజాగ్ వెళ్తున్నాం అంటే చాలు అనమాట, కైలాసగిరియే గుర్తొచ్చింది. అబ్బా ఎంత బాగా కనిపిస్తుందో. శివుడు పార్వతి విగ్రహాలు కనిపిస్తే ఏమో చూస్తున్నాను, కానీ అక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. అదేటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఇక్కడ నుండి వ్యూ 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, ఎంత అందంగా ఉందో. కైలాసగిరి కొండ మీద ఒక రోప్పే ఉండాలన్నమాట, అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కినట్టు గుర్తు, అది కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇదిగో మన ఫ్లైట్ రెక్కలు ఎగరేసుకొని రెడీ అవుతుంది ల్యాండ్ అవ్వడానికి. నాకు తెలిసి ఇంకెన్నాళ్ళు ఉండదు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ రెడీ అయిపోయిందంటే ఇంకా మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ని బాగా మిస్ అయిపోతాం. ఎంత మన ఊరికి దగ్గరైనా కానీ భోగాపురం, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న మెమరీస్ మరి మామూలు మెమరీస్ కాదు. మార్నింగ్ చెప్పాను కదా సన్ రైజ్ టైంలో బయలుదేరాను బ్యాంకాక్లో. కరెక్ట్గా సన్సెట్ టైంలో వైజాగ్లో ల్యాండ్ అయిపోయాము. మన వాళ్ళు వచ్చారు, ఇంక బయలుదేరిపోదాము. మన ఇంట్లో ఎవ్వరు లేరంట, అందరూ తాతయ్యలూరు వెళ్ళిపోయారంట. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోమన్నాము. మన దురదృష్టం ఏంటంటే తాతయ్యల ఊరు వెళ్ళాలంటే చిన్న చిన్న ఊర్ల మధ్యలో నుండి వెళ్ళాలన్నమాట. విపరీతమైన ట్రాఫిక్. అందులోకి ఈరోజు ఏమో రోడ్డు మీద ధర్నాలు. నేనేదో ముహూర్తం కట్టుకొని దిగినట్టు సరైన టైంకి దిగాను అని వాళ్ళని ఫస్ట్ కవర్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కవర్ అవ్వాలి. ముందెళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. ఇదిగో ఈ సందులోంచి తిన్నగా వెళ్ళాలన్నమాట. ఈ వీధిలో ఎన్ని డాగ్స్ ఉన్నాయో. వచ్చేమో ఇంటికి సైలెంట్గా వెళ్తున్నాం అనమాట. నాకు మాత్రం మామూలు లేదు, నోటోడు కొట్టుకుంటుంది. ఇక్కడ కుక్కలు ఉన్నాయి కలబడ్డాయి అంటే ఇంకంతే సంగతులు. సర్ప్రైజ్ మట్టు దేవుడు ఎరుగు కానీ ముక్కలు కానీ పీక్సాయంటే అత్త బాగున్నారా అత్త దగ్గర కానీ ఉండిపోయానంటే ఇంక మన వాళ్ళు వాయిస్ విని బయటకు వచ్చేస్తారు, దొరికిపోతాము. ఇంక అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. అసలే మా అమ్మగారు లాస్ట్ టైమే వార్నింగ్ ఇచ్చారు. ఈ డాగ్స్ కి 4 బిస్కెట్లు ఏం తెచ్చాను కాదు, గోల ఎల్లంటారా అంటే మన వాళ్ళు భయపడిపోతున్నారు. మా అమ్మగారు నాకు ఇవ్వాల్సిన కాజాలు వీళ్ళు తినేస్తారేమో అనిపిస్తుంది. అమ్మో డాడీ బయటే ఉన్నట్టున్నారు. చేతికి కెమెరా ఇస్తే ఏకంగా గన్ పట్టుకున్నారు వీళ్ళు. నెమ్మదిగా మన తమ్ముడు వెనకాల దాక్కుని వెళ్ళిపోదాం. నేనైతే ఇద్దరికి చెరుకో క్యామ్ ఇచ్చి వాళ్ళ వెనకాల దాక్కుని వెళ్తున్నాను. వీళ్ళు ఎలా చూస్తున్నారు. డాడీ అదే ఎవరు చూసి ఒకేసారి పొద్దున్న నుంచి మాట్లాడుకున్నా వస్తున్నాం మేము, లేకపోతే మీరు నమ్మరు కదా. పొద్దున్న వీడియో కాల్ ఎప్పుడో చేస్తా, అందుకే కెమెరా ఆన్ చేయలేదా మీరు? అవును కదమ్మా. ఉదయం కూడా ఆడింది రాను అమ్మ నా కూతురు నేను అమ్మమ్మ కూతుర్ని నా కూతురు వెళ్ళి అవునొచ్చారు. ఈయనకి తెలుసా? నా కూతురు ఓ నాకు కూడా చెప్పలేదు, అందుకే అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు. ఏమని బయలుదేరిపోతున్నారు. నా కూతురు వెళ్ళి మీకోసం నా కూతురు చేస్తున్నారా? గటాలో ఇచ్చే మేము బయలుదేరిపోతాం. మాట్లాడండి అంటుంటే ఎవరు ఎప్పుడు మాట్లాడింది మాట్లాడాను. కెమెరా ఆన్ చేయకపోతే ఏదో పనిలో ఉన్నారు. నాగేంద్ర ఉన్నారు కదా అప్పుడు పక్కనే. నాగేంద్ర లేరు. నేను మాట్లాడాను నిన్న పొద్దున్న నాగేంద్ర అన్నితో. డాడీకి ఫస్ట్ షాక్. ఎలా ఉంది డాడీ షాక్? అసలు వదిన వచ్చింది ఫోన్ లాగా మాట వినిపిస్తాను. ఆయన ఫోన్ లో నేను డాడీ అంటే వద్దు మావిని అంత చదువుగా డాడీ ఎవరంటున్నారు. పండక్కి రాను అనుకున్నారు, పండక్కి వచ్చాను. విజయాలు వచ్చాడు. నెక్స్ట్ మీకు నాగేంద్ర అన్నికి పెద్దవాడు
రెడీ చేయాలి యాక్టింగ్ కి. ఏంటి యాక్టింగ్ నేను యాక్టింగ్ కి ఆస్కార్ రెడీ చేయాలి నాగేంద్రని. నేను నటిస్తే మా ఆయన జీవించారు బ్యాంకాక్ లో. అదే మరి బయలుదేరుతున్నారేమో. పదం బయలుదేరిపోదాం. హర్షుకి దెబ్బ తిరిగింది, సైలెంట్ అయిపోయింది ఇప్పుడు వరకు. అమ్మా అత్త బానే వచ్చింది వెంటనే. రోజు చూసుకుంటుంది కదా. చెమ్మ బంగారు వచ్చేసాను, నేను వచ్చేసాను, నేను వచ్చేసాను. ముద్దు పెట్టు అతకి, ముద్దు పెట్టు, ముద్దు అత్తకే ముద్దు పెట్టు, ముద్దు. లక 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 లక. అందరిని భయపెడదాం మనం. నాగేంద్రానికి ఒక అవార్డు, నెక్స్ట్ మీకు రెడీ శృతి కాల్ చేస్తుంది, మా తమ్ముడికి కాల్ చేస్తుంది. అన్ని సార్లు ఎందుకు అంత ప్రేమగా ఫోన్ చేస్తున్నారా అనుకున్నాను. ఇందులో ఎంత ఉందని అనుకోలేదు. అన్ని సార్లు ఏంటి మిస్ అవుతున్నారేమో, అంత ప్రేమగా చేశారు అనుకున్నాం. మనకి తెలుస్తుంది, మనకు తెలియదు అసలు విషయం. నేను షాక్. మరి గబుక్పర్ రావాలంటే మనీ రావాలి కదా. మరి అంచమ్మది వెళ్ళిపోదాం మనం. వెళ్ళిపోదామా? పండగ ఇంకా హడావిడే ఈ సంవత్సరం మళ్ళీ. నా నోరు ఆగదని నాకు కూడా చెప్పలేదు. ఈ వారం అలా వచ్చారు నీ వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ఇక గౌరీ రాము తీస్తారు. రాము తీని వెళ్తాను అందరు పెడితే తమ్ముడు కమియర్. ఈ ఊరేనా? పండగకి రెడీగా ఉన్నారు అయితే. దుమ్ము లేపుతారా? రెడీయా? ఇది రెండు స్టెప్లు వేయండి ఇక్కడ. ఈరోజు ఆ రోజు వేస్తారా? మీ ఏ ఊరో గట్టి చెప్పండి. గంధవరం. అటు చూసి గంధవరం. గంధవరం జాతర. మమ్మీ వాళ్ళు గట్టాలు చెప్పి ఇక్కడికి వచ్చారనమాట. ఇంకా డైరెక్ట్ గా అందుకే ఈ ఊరికి వచ్చాము. విజయనగరం వెళ్ళకుండా ఈ ఊరికి వచ్చాం అనమాట డైరెక్ట్ గా. ఇంకా వీళ్ళు కూడా గట్టాలు ఆల్రెడీ ఎత్తుకున్నారంట, నేనే మిస్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుండి విజయనగరం బయలుదేరిపోతున్నాం. మళ్ళీ పండగ రోజు వస్తాం ఇక్కడికి. బాయ్ బాయ్, టాటా, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గుండె అయిపోతున్నా అలా చూసాను. నేనంటున్నాను ఒరే అది వస్తే అత్తాను పిల్లదా ఇక్కడే కూర్చున్నారు. పిలిచారు, కాకపోతే మిమ్మల్ని అప్తాన్ని పిలిచాను, మీరు ఇంక గుర్తుపట్టలేదు అనమాట. ఎవరు అనిసుకున్నారో ఏటో. సరే మళ్ళీ ఇంకెక్కువసేపు ఆగితే వచ్చేస్తారు. ఎవరికి వెళ్ళిపోతాంటారు కదా. అవునవును. అక్కడ పెట్టాం కార్. ఎవరు రాలేదు, నేనే వచ్చాను, ఒక్కదాన్ని వచ్చాను. ఇప్పుడు మీ మేనకోడలు గట్టాలు అవన్నీ ఎత్తిసుకొని ఇక్కడే ఉండిపోయి. అందరూ షౌట్ చేయండి. 1 2 3 స్టార్ట్ అంటాను. ఆరాలు ఓకేనా? 1 2 3 గో. గట్టిగా హ్యాండ్స్ రైస్ చేసి 1 2 3 గో. అక్కడ జంక్షన్ లో కార్ దిగడం చూసారంటే ఇంక పిల్లలందరూ వచ్చారు. ఇంకా గట్టాలని మిస్ అయిపోయేమో అనుకున్నాను. లక్కీగా ఇక్కడే ఉన్నాయి, దండం పెట్టుకుందాం. పండగ సందడంతా ఇక్కడ నుండే మొదలైపోయింది. అలా ఎయిర్పోర్ట్స్ అంతా తిరిగి వచ్చాను కదా, ఇంకా ఫ్రెష్ అవ్వకుండా గట్ట ఎందుకు ఎత్తుకోవడం అని చెప్పి ఇక్కడ నుండి దాన్ని పెట్టించుకుంటున్నాను. మా తమ్ముడు వస్తున్నాడు, ఆడు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. లైట్లీ అస్సలు కాల్ చేయొద్దు. రావట్లేదా? కన్నం పిలుస్తుందని, చాక్లెట్ కన్నం పిలుస్తుందని పిల్లరా. శృతి అక్కడే ఉన్నాను. నేను రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఎలా వస్తున్నామన్నా పక్క వీధిలో ఉన్నట్టు. సాయిబాబు గారు చూడండి, హర్షకు తెలుసు, మా ఆయనకు తెలుసు, పక్కన మీకు చెప్పలేదంటే మరి ఏంటో ఆలోచించుకోండి.
ఇది ఆఖరికి చెప్తున్నాడు Come to my room. అన్ని ఏదో పని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి come to my room అని ఇద్దరిని ఏం అవ్వలేదు. నువ్వైతే వచ్చావు మేనకోళ్ళు మేనల్ని వచ్చాడు ఆ రూమ్ లో ఉన్నారు పద ఇంకో బావా? సర్ప్రైజ్ బావ కూడా అయితే వెళ్ళు లెగిసిపోతాడు రా హాయ్ బాజీ బాగున్నారా ఈయన లెగిసిపోయాడు అమ్మా అయ్యాంచు ఆడు చూడు పుల్లాగా ఎలాగా లెగిసిపోయాడు అయ్యాంచమ్మా అజ్జిలు అంచుపా అంచుగాడు 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 అనుష ఇదే కదా ఇగో తమ్ముడు ఇగో పాపం ఆడుతూ ఉదయం వీడియోలో చూసినట్టు ఇలా ఆడుతూ ఉంటుంది అత్త వచ్చింది అత్త వచ్చింది ఎవరు వచ్చారు నేను ఒక్కదాన్నే ఏమలుగా పిల్లలు రాలేదు ఈసారి వాళ్ళకి పరీక్షలో ఉన్నాడో ఈయనకి ఆఫీస్ ఉన్నాడో వాళ్ళ ముగ్గురు రాలేదు నేను ఒక్కదాన్ని దెబ్బకి షాక్ అలాడైతే ఫ్యూజులు ఎగిరిపోయాడికి ఆడు ఇంతలా భయపడ్డాను నేను ఎప్పుడు చూడలేదు లీడ్ చూడు బానే ఉండిపోయాడే భయపడట్లేదు పుట్టుకొని ఇచ్చాడు అంజుమా అంచు మరీ నటించి జీవించి పడేస్తుంది అంచు